ఆనందాన్నిచ్చే దేవుడవు నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అందరూ అలాగే కూడా ఆత్మపూర్వకంగా ఉండి మన రెండు చేతులు కూడా ఆకాశం వైపు చాచి దేవాతి దేవునికి ఆరాధన చేద్దాం. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఎంతవరకు జరిగిన ఆరాధన కొరకు, అలాగే వాక్య సందేశం కొరకు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ రెండు చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా కొంతమంది చెప్పట్లేదు. హల్లెలూయా. టిఫిన్ చేయలేదమ్మా ఇంకా మీరు? చాలా సంతోషం ప్రియులరా. మరి ఈ పునరుద్ధాన దినమందు మనమందరము కూడా దేవునిని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు మన పట్ల ఎంతో మరి కృప చూపించాడు. ఆయన మన పట్ల చూపించిన కృపకు మనము ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. మరి గత రాత్రి నిన్నటి దినమున అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ప్రియారా, మరి అందరూ వచ్చారు. నాకైతే రాత్రి చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. రాత్రి కన్నా ఇప్పుడే తక్కువ మంది ఉన్నారు. నిన్న శనివారం ప్రార్థన కంటే ఇప్పుడే ఎందుకో మరి తక్కువగా ఉన్నారు. ప్రియారు, నిన్న అందరూ వచ్చారనేసి నేను సంతోషించానేమో ఒకవేళ. హల్లెలూయా. అంటే అందరూ వచ్చినా కూడా ఏం చేయకూడదు, సంతోషించకూడదు అన్నమాట. ప్రియారా, మరి అందరూ వచ్చారని మరి సంతోషించానేమో, మరి ఏంటో తెలియదు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మన ప్రియులు. మరి ఇంకా రాలేదు. సమయం చూస్తే మరి సమయము అప్పుడే దాదాపు 9:30 అయిపోయింది. మరి ఇంకొక అరగంటలో మనము ముగించుకోవాలి కార్యక్రమాన్ని. ప్రియారా, ఏది ఏమైనా కూడా వచ్చిన మనమందరం కూడా ధన్యులము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ప్రియారా మనము దేవుని సన్నిధిలో భక్తి కలిగి భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత పక్కవారితో ఎక్కువ మాట్లాడకూడదండి. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తాం చెప్పండి? వాక్యం వినడానికి, దేవుని ఆరాధించడానికి మందిరానికి వస్తాం. మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నామో ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే మనం మందిరానికి వచ్చినా ప్రయోజనం లేదు. అవునా కాదా చెప్పండి? ప్రియులారా, వండి ఒక ఇద్దరు భార్య భర్తలకు ఒక స్త్రీకి ఒక పురుషుడికి వివాహం జరిగిందంట. వివాహం జరిగితే అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటానంటుందట. పెళ్లి చేస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి? అమ్మగారు ఎక్కడ ఉండాలి? భర్త దగ్గర ఉండాలి. కానీ ఆమె ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లోనే ఉంటానంటుందట. పుట్టింట్లో ఉండాలనుకున్నప్పుడు ఇంకా పెళ్లి చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. అలాగే ప్రియ, చాలా మంది మందిరానికి వస్తారు కానీ మరి దృష్టి వాక్యం మీద పెట్టరు. మందిరానికి వస్తారు కానీ ప్రియార ఏవేవో ఆలోచనలు, ఎక్కడెక్కడో తలంపులు, పక్కవారితో మాట్లాడుకోవడం, ఇంకా రకరకాలుగా చాలా మంది ఉన్నారు. ఒక విధంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రియారా. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఒక స్థితికి వచ్చినప్పుడు, ఒక వయసుకు వచ్చినప్పుడు వారు చెడిపోయారు అనుకోండి, తల్లిదండ్రులుగా ఎంత బాధపడతామో. మీకోసము ఎన్నో వాక్యాలు చెబుతూ, మీకోసం ఎంతో ప్రార్థన చేస్తూ, మీకోసం ఎంతో పరితపిస్తూ, మీరు వాక్యం మీద మీ దృష్టి లేకపోతే నా ప్రయాస అంతా కూడా వ్యర్థమే కదా. నా ప్రయాస అంతా వ్యర్థమే, నా కష్టమంతా వ్యర్థమే. ప్రియరాం, మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామంటే మరి దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి చాపి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఎప్పుడు మనం దేవునికి స్తోత్రం చెప్పినా మన రెండు చేతులు ఆకాశం వైపు చాపాలి. ఎప్పుడైతే మన రెండు చేతులు ఆకాశం వైపు మనము దేవునికి చూపిస్తామో దేవుడు మన చేతులను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనను ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మరి నిన్న రాత్రి చాలా అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మీకు నేను బోధిస్తానని చెప్పాను. ప్రియరా, రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యమును ప్రియరా, ఏలియా అనేటువంటి దైవజనుడు ఒక్కడే దేవుని పక్షాన ఉన్నాడు. ప్రియరా, దేవుని పక్షాన ఉండి అంతమందిలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించగలిగాడు. కేవలము ఏలియా రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు కనుక ఏలియా కొరకైనా దేవుడు తన్ను తాను కనుపరుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మనం ఒంటరి వారమైనా ఎక్కడున్నా కూడా మనము దేవుని కొరకు నిలబడితే ఎప్పటికీ విజయము మనదే. హల్లెలూయా, హల్లెలూయా. లేవట్లేదు చేతులు, ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడే మర్చిపోయారు. ప్రియరా, మరి చాలా సంతోషం. మరి మనకు చాలా సమయం అవుతుంది కాబట్టి మనము మరి త్వరగా మరి ముందుకు వెళ్ళిపోదాం. మరి మనం మందిర పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మరి మన సంఘం పట్ల, ఈ స్థలం మన మందిరం పట్ల దేవుడు మరి జరిపిస్తూ ఉన్నాడు. ప్రియరా, మరి మన చర్చిలో కంజర్లు ఉన్నాయి. అవి చాలా చిన్నవి. అవి ఎప్పుడో మొన్న డిసెంబర్కి కొన్నాను. ఆ డిసెంబర్ నెలలో అవి కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే అవి ఒక్కొక్కటి 100 రూపాయలు అనుకుంటా, ఒక 2 కొనడం జరిగింది. ప్రియరా, అయితే సంఘంలో కొంతమంది చప్పట్లు కూడా కొట్టట్లేదు. అలా ఎందుకో ఉండిపోతున్నారు. మరి మేకప్ చెరిగిపోద్ది ఏంటో నాకు తెలియదు, కానీ కనీసం కదలట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు, కనీసం పెదాలు కూడా పలకట్లేదు, అసలు పెదాలతో పాట కూడా పాడట్లేదు. ప్రియరా, మరి ఆ చిన్నపిల్లలు చక్కగా కంజీర్లు వాయిస్తున్నారు, కానీ ఆ కంజీర్లు ఏమో చాలా చిన్నవి. అయితే మొన్న నేను పాస్టమ్ గారు మరి ఒక షాప్కి వెళ్ళాము. కంజీర్లు కొనడానికి వెళ్ళలేదు కానీ వేరే పని మీద వెళ్ళాము. మరి అద్భుతకరంగా మరి 2 కంజీర్లు దేవుడు కొనడం జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అసలు ఇవి కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వేరే పని మీద వెళ్ళాం. అయితే ఇవి చూసిన వెంటనే ఇవి కొనాలనిపించింది. మన మందిరంలో ఉండాలి కదా, లేవు కదా మందిరంలో అని కొంచెం మరి ఎలాగైనా దేవుని పరిచర్య కొరకు
మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఈ 2 కంజర్లు తీసుకోవడం జరిగింది. ఇవి వాయించండి. కొంతమంది ఒళ్ళో పెట్టుకుంటున్నారు. ఒళ్ళో పెట్టుకోవడానికి కాదు, పాట పాడుతున్నప్పుడు వీటిని మీరు వాయించాలి. వీటితో మనం ప్రభువుని స్తుతించాలి. ప్రియరా, మరి కొన్ని కొన్ని సంఘాల్లో అయితే ఎవరి కంజీరు వాళ్ళే తెచ్చుకుంటారండి. ఎవరి కంజీరు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళని తెచ్చుకొని వాయిస్తారు. అయితే ఏదేమైనా కూడా మీకు మంచి కంజీర్లు కూడా దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు వాటిని వాయిస్తూ మీరు ప్రభుని స్తుతించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియరా, మరి మనము చాలా దినాలుగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మంచి సౌండ్ సిస్టము మరి కావాలని. అయితే రాజకుమారయ్య గారు చాలా సార్లు చెప్పారు, అనేక పర్యాయములు చెప్పారు, లాజర్ సౌండ్ బాలేదు, చర్చిలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అలా ఉంటే వినేవాళ్ళు వాక్యం సరిగ్గా వినరు అని రాజకుమారయ్య గారు చాలాసార్లు చెప్పారు. అయితే ప్రియరా, మరి వీటితోనే మనం అలాగ కొనసాగించుకుంటూ వచ్చాం. అండ్ ఒక చిన్న మెగాఫోన్ కూడా మనకు ఉంది. ఇప్పుడు ఆ మెగాఫోన్లోనే మరి మనకు సౌండ్ వస్తుంది. అయితే ప్రియరా, మరి అయ్యగారు చాలాసార్లు చెప్పినప్పుడు అయితే ప్రియరా ఒకసారి అయ్యగారు ఏమన్నారంటే లిస్ట్ రాశారు. మన మందిరానికి ఏ సౌండ్ సిస్టమ్కి కావలసినవి ఏవైతే ఉన్నాయో, అండ్ ఒక బాక్సు, ఒక స్టెబిలైజరు, ఆ తర్వాత ఒక మిక్సరు, ఇవన్నీ ఒక లిస్టు రాసి లాజరు ఇవి రేట్లు ఎంతో కనుక్కొనిరా అని మరి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను పాస్టర్ అమ్మ గారు మరి వెంటనే ఒక షాప్కి వెళ్ళాం. అయ్యా ఇదిగో ఈ లిస్టులో సామాన్లు మాకు కావాలి, ఎంత అవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు 50,500 అవుతుందండి అని చెప్పారు. అన్ని డిస్కౌంట్లు తీసేయగా ఫైనల్గా 50,500 అని చెప్పారు. వెంటనే నేను పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారు ఇలాగ 50,500 అవుతుందని చెప్పారని చెప్పినప్పుడు సరే లాజరు మనము వెళ్దాము అని చెప్పారు. వెళ్దామని చెప్పారు. నా దగ్గరేమో కనీసం ఒక ₹1000 కూడా లేవు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ 800 ఎంతో ఉన్నాయి 2 అకౌంట్లో కూడా. ఏంటి అస్సలు డబ్బులు లేవు, ఏం చెయ్యాలి? ఉన్నవన్నీ కూడా మొన్న ఈ చర్చ్ ప్లాస్టింగ్లకి మొత్తం అన్నీ వాడేసాము. ఇంకా బయట నుంచి కూడా కొంచెం తేవడం జరిగింది. అయితే మరి పాస్టర్ గారు వెళ్దామని చెప్పారు. వెంటనే నాకు కొంచెం ధైర్యం వచ్చి అయితే వెళ్దాం అయ్యగారని నేను పాస్టర్ గారు మరి వెళ్ళాము. వెళ్ళి అక్కడ సౌండ్ సిస్టమ్ గురించి అన్నీ చూసాం. పాస్టర్ గారు అన్నారు, లాజర్ కొంత అమౌంట్ కడదాము, కొంత అమౌంట్ ఈఎంఐ చేద్దామని చెప్పారు. అయితే నాకు బజాజ్ కార్డు ఉంది కాబట్టి అలాగేనండి అయ్యగారు అని చెప్పినప్పుడు బజాజ్ కార్డుకి ఎక్స్ట్రా 10,000 అవుతుంది. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత? 50,500. ఇంకొక 10,000 అంటే 60,500 అవుతుంది అన్నారు. లాజరు 60,000 అయిపోతుందా? 10,000 వాళ్ళకి ఊరికనే మనం ఇచ్చేయాలా అని చెప్పారు. అయితే మరి ఏం చేద్దాం అయ్యగారు అని అడిగినప్పుడు ప్రియరా, అయితే మరలా మేము ఇంటికి వచ్చేసాం టైం సరిపోక. అయితే మరలా మేము సాయంత్రం వెళ్ళాం. మరి పాస్టర్ గారు ఒక సౌండ్ బాక్సు, ఒక మిక్సరు, ఒక స్టెబిలైజరు, దానికి కావలసినటువంటి జాక్సు, వైర్లు, ప్రియరా మరి ఆ లిస్ట్ అంతా కూడా మరి పాస్టర్ గారు మరి తీయడం జరిగింది. అయితే ప్రియరా, మరి దేవుని మహాకృపను బట్టి ఒకటే విశ్వాసం, దేవుడు ఇస్తానని చెప్పాడు, దేవుడు తన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా దగ్గర అయితే అమౌంట్ లేదు. అయితే ప్రియరా, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే స్పాట్లో బజాజ్ కార్డులో ఒక 5,000 ఎక్స్ట్రా కట్టాలండి అని ఆ పేమెంట్ ముందే కట్టేయాలని చెప్పారు. అది కూడా మా దగ్గర లేవు. అయితే దేవుని మహాకృపను బట్టి ఏం జరిగిందంటే ప్రియరం, మరి పాస్టర్ గారే మరి సౌండ్ సిస్టము మనకు కొనిచ్చారు. అయితే అందులో 25,000 ఈఎంఐ చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. సౌండ్ అసలు మన ఊహకు మించినది. అసలు మనం భవిష్యత్తులో అలాంటిది కొంటానని ఆలోచన కూడా నాకు లేదు. ఏమండి, అంత క్వాలిటీ సౌండ్ సిస్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలా నెమ్మదిగా చెప్పారు హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియరా, మరి పాస్టర్ గారు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. రాజకుమారయ్య గారు చక్కగా మంచి సౌండ్ సిస్టాన్ని మనకు కొనిచ్చారు. అయితే 25,000 ఈఎంఐ క్రెడిట్ కార్డులో మరి తీసుకోవడం జరిగింది. దాన్ని మనము ఈఎంఐ కట్టుకోవాలి. మరి ప్రార్థన చేయండి, మిగిలిన ఈఎంఐ ప్రతి నెల క్లియర్ చేసేలాగా 6 మంత్స్కి మరి రాయడం జరిగింది. ప్రియరా, ఏదేమైనా కూడా మరి అయ్యగారి చేతుల మీదుగానే ఆ సౌండ్ మరి ఓపెన్ చేయించాలి, ప్రార్థన చేయించాలి. ఫస్ట్ మరి పాస్టర్ గారే దాన్ని వాడాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు నేను దాన్ని ఓపెన్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే అది ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. ఇంకా అది ఏమాత్రం చిన్న మిస్టేక్గా మనం వాడామనుకోండి సౌండ్ సిస్టమ్ పాడైపోద్దంట. దానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు.
పాస్టర్ గారు చెప్పారు, లాజర్ చాలా జాగ్రత్తగా వాడాలి, నువ్వు ఏమాత్రం సరిగ్గా నువ్వు వాడకపోతే సౌండ్ సిస్టమ్ పాడైపోద్దని చెప్పారు. అందుకని చాలా జాగ్రత్తగా దాన్ని ఉంచుకోవాలి. పిల్లలు ఎవ్వరు దాని జోలికి వెళ్ళకూడదు. పిల్లలు ఎవ్వరు దాన్ని అసలు సౌండ్ సిస్టాన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు. నాకు కూడా కొన్ని రోజులు నేను ముట్టుకోను. ఎందుకంటే నాకు దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఎవరో ఒకరు వచ్చి మనకు అన్ని నేర్పిస్తే గానీ దాని గురించి మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి మరి దేవుడు మంచి సౌండ్ సిస్టాన్ని ఇచ్చాడు. మరి చిన్న మెగాఫోన్‌తో ఎప్పుడో ఇంచుమించు 2015లో కొన్నానండి ఈ మెగాఫోన్. మరి దేవుని పరిచర్య కొరకు కొన్నాం అప్పట్లో. మరి అప్పటినుంచి దీన్ని ఎలాగ మనం వాడుతూ ఉన్నాం. అలాగే మన మందిరంలో సౌండ్ సిస్టమ్ ఉంది గానీ అది చాలా సార్లు రిపేర్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు రిపేర్‌లోనే ఉంది. ఇంకా రిపేర్ అవ్వలేదు. ప్రియులారా, మరి తొందరలో దాన్ని మనము ఓపెన్ చేయబోతూ ఉన్నాం గనుక మరి దేవుడు చేసినటువంటి కార్యాలకు మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఏంటి, మనకు ఒక కెమెరా కావాలి, తర్వాత ఒక ల్యాప్టాప్ కావాలి, తర్వాత అవన్నీ ఆపరేట్ చేసేవాళ్ళు కూడా మనకు కావాలి. ఏమండి? కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మరి అన్నీ మనకు సమకూరుస్తాడు.